సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హోటల్స్ కు వెళ్లి ఎగబడి తినే భోజన ప్రియురాలా ఒక్కసారి ఆలోచించండి. కొన్ని హోటల్స్ ఏమాత్రం శుభ్రత పాటించకుండా ఆహార పదార్థాలను అందిస్తున్నారు. ఇటీవల జరిగిన ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో రెస్టారెంట్ల బాగోతాలు బయటపడ్డాయి. తాజాగా తిరుపతిలోని ఓ హోటల్ బండారం బయటపడింది. భోజనంలో విషపు జెర్రీ వచ్చింది. అన్నం తింటున్న ప్లేట్లో జెర్రీని చూసి కస్టమర్స్ బెంబలెత్తిపోయారు. తిరుపతి లీలామహల్ సర్కిల్ దగ్గర ఉన్న PS4 హోటల్లో ఈ దారుణం చోటు చేసుకుంది. పుత్తూరు నుంచి వ్యక్తిగత పనుల నిమిత్తం వచ్చిన వాసు, అతని స్నేహితులు తిరుపతి బైపాస్ మార్గంలోని PS4 హోటల్ కు వెళ్లారు. భోజనం వడ్డించగా వేపుడులో గుర్తించలేని విధంగా ఉన్న విషపు జెర్రీని చూసి వాసు హోటల్ సిబ్బందిని ప్రశ్నించాడు. అయితే సిబ్బంది సరైన సమాధానం ఇవ్వకపోగా యువకులపై ఎదురు తిరిగారు. విషయం తెలుసుకున్న అధికారులు హోటల్ కు చేరుకుని తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాలో కుళ్ళిన కూరగాయలు, బూజు పట్టిన సరుకులను గుర్తించారు. వంటల్లో నాణ్యత లోపాలు ఉన్నట్లు అధికారులు హోటల్ పై కేసు నమోదు చేసి మూసివేశారు. సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ కావడంతో ఏకంగా CMA కూడా స్పందించింది. నగరపాలిక కమిషనర్ వివరణ ఇవ్వాలని కోరారు. తిరుపతిలోని హోటల్లో జరిగిన ఘటన, తీసుకున్న చర్యలపై ఆమె నివేదిక ఇచ్చారు. TTD సైతం అప్రమత్తమై తిరుమలలో ఎక్కడ ఇటువంటి ఘటన జరగలేదని వివరణ ఇచ్చింది. తిరుమలలో శ్రీవారి దర్శనానికి దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. వారంతా కొండ కింద తిరుపతిలో హోటల్లో భోజనం చేస్తారు. అలాంటి పుణ్యమైన ప్రదేశంలో ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తుంది. అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, మిగిలిన హోటల్స్ లో కూడా తనిఖీలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు నిలువు దోపిడీ చేస్తున్న PS4 హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.